Hi, welcome to mepguru.in. Uh, మేము MEP స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ని మంగళగిరి దగ్గరలో ప్రారంభించి ఉన్నాము. ఈ కోర్స్ని డిగ్రీ అయిపోయిన మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీర్స్, డిప్లొమా అయిపోయిన మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీర్స్ నేర్చుకొని వాళ్ళ కెరీర్లో MEP ఫీల్డ్లో ముందుకు వెళ్ళడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రజెంటేషన్లో మా ఇన్స్టిట్యూట్లో ట్రైన్ చేయబడే హెచ్విఏసి కోర్స్ యొక్క డీటెయిల్స్ని తెలుసుకుందాం. మేము హెచ్విఏసి కోర్స్లో బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ హెచ్విఏసి అండ్ మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ని ఫస్ట్ మాడ్యూల్గా, ఇవన్నీను మనం చెప్పుకునే అన్నిటిను మాడ్యూల్స్గా చెప్పుకుందాం. సో ఈ మాడ్యూల్స్ని మేము ప్రజెంటేషన్స్ ద్వారా, టెక్నికల్ డాక్యుమెంట్స్ ద్వారా, నార్మల్ క్లాసెస్ ఆన్ బ్లాక్ బోర్డ్ ఆర్ ఆన్ డిజిటల్ బోర్డ్ పద్ధతులలో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సెకండ్ మాడ్యూల్లో సెన్సిబుల్ హీట్ అండ్ లేటెంట్ హీట్, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి హెచ్విఏసిలో తెలుసుకుందాం. థర్డ్ మాడ్యూల్లో బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అండ్ దేర్ ఫంక్షన్స్. ఫోర్త్ మాడ్యూల్లో ప్రెషర్ and enthalpy chart, its importance in refrigeration and air conditioning. Next module, functions and types of compressors, then functions and types of condensers, functions and types of expansion valves, functions and types of evaporators, functions and types of cooling towers. Then we have functions and types of pumps, blowers and motors. Accessories and controls used in HVAC system. Types of refrigerants and brines and their use in HVAC system. Classification of various air conditioning systems such as all air, all water, air and water, VAV, CAV, VRV, central plants, 2-pipe, 4-pipe system, etc. Working of various AC units such as window AC, high wall split AC, floor mounted AC, cassette type units, ductable split units, ductable package units, rooftop units, central DX systems. Next module we have chilled water type central HVAC system. In this we will learn primary pumping, primary and secondary pumping, all these advantages. We have 2-pipe and 4-pipe water system. All these are explained with SLDs and practical drawings. Next we have categories of HVAC systems such as all air systems, all water system, air water system, DX type systems. Then we have study of psychrometric chart and its properties. ఈ సైక్రోమెట్రిక్ చార్ట్ ప్రాపర్టీస్ని మనం సాఫ్ట్వేర్ ద్వారా మరియు చార్ట్ ప్రాసెస్లోనూ నేర్చుకుంటాం. హెచ్విఏసి కూలింగ్ లోడ్ క్యాలిక్యులేషన్స్, డీటెయిల్డ్ స్టడీ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ లోడ్ క్యాలిక్యులేషన్. Similarly, HVAC heating load calculations with detailed study of all components involved in load calculation. We will do మనం దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా, ఒక సింపుల్ రెసిడెన్స్, సింపుల్ బ్యాంక్, సింపుల్ ఆఫీస్, వాటి యొక్క హీట్ లోడ్స్ని ఎట్లా కనుక్కుంటాం అనేది కూడా దీంట్లో ఈ మాడ్యూల్లో నేర్చుకుంటాం. తర్వాత హీటింగ్ అండ్ కూలింగ్ లోడ్ క్యాలిక్యులేషన్స్ని సాఫ్ట్వేర్ సచ్ యాజ్ ఎక్సెల్ షీట్స్, హ్యాప్, మరికొన్ని ఇండస్ట్రీలో వాడుతున్న సాఫ్ట్వేర్స్తో నేర్చుకుంటాం. తరువాత ఇండస్ట్రీలో వాడే స్టాండర్డ్స్, దాని యొక్క ఇంపార్టెన్స్ చాస్ స్మాక్నా, ఆష్రే, ఏఆర్ఐ, ఎన్బిసి, వీటి యొక్క స్టాండర్డ్స్, వాటి యొక్క ఇంపార్టెన్స్ రిలేటెడ్ టు హెచ్విఏసిని నేర్చుకుందాం. తర్వాత డక్టింగ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్, ప్రీ ఇన్సులేటెడ్ డక్టింగ్,
వీటి గురించి ఈ మాడ్యూల్లో తెలుసుకుంటాం. నెక్స్ట్, డక్ట్ సైజింగ్ మెథడ్స్ అండ్ ఇట్స్ కాంపోనెంట్ sizing using software and Excel sheets, duct gauge selection and calculation of sheets requirement. Next module, selection of diffusers, grills, dampers, fire dampers, attenuators, airflow measuring units, etc. వీటన్నిటిని ఎక్సెల్ షీట్స్ ద్వారాను, ప్రోడక్ట్ కేటలాగ్స్ ద్వారాను మరియు సాఫ్ట్వేర్ ద్వారాను నేర్చుకుందాం. అండర్స్టాండింగ్ హెచ్విఏసి డ్రాయింగ్స్, సింబల్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంజనీర్కి డ్రాయింగ్స్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డ్రాయింగ్స్ నార్మల్గా సింబల్స్ ద్వారా తయారు చేయబడుతుంది. వాటి ద్వారా మనం ఆ డ్రాయింగ్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, డిజైన్ ఎట్లా చేయాలి, సైట్లో ఎగ్జిక్యూట్ ఎట్లా చేయాలి, కోఆర్డినేట్ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా ఈ మాడ్యూల్లో నేర్చుకుందాం. Study of HVAC duct layout system and understanding SLD of ducting. Next module we have study and preparation of double line duct layout. Then in next module we have HU selection and sizing of its components such as fan, coils, filters, motors, various HU configurations such as draw through, blow through, single decker, double decker. ఇది వీటి గురించి నేర్చుకుందాం ఈ మాడ్యూల్లో. Next module we have HU static pressure calculation and HU motor kilowatt calculation. Then we have duct support system, duct pressure testing and its importance. Then we have filters used in HVAC system and its functions. Then understanding CAV and VAV systems, understanding sound attenuators, airflow measuring stations, etc. Study of various projects, ducting layouts, both national and international, for various projects such as schools, hospitals. కొన్ని ప్రాజెక్ట్స్ మేము చేసినవి డక్ట్ డ్రాయింగ్స్ తీసుకొని దాని ద్వారా వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఎక్కడ యూనిట్స్ని ప్లేస్ చేసాము, డక్ట్ రూటింగ్ ఎట్లా చేసాము, ఇవన్నీ కూడా నేర్చుకుందాం. నెక్స్ట్, అండర్స్టాండింగ్ హీట్ రికవరీ సిస్టమ్స్ అండ్ ఫ్రెష్ ఎయిర్ ట్రీట్మెంట్ అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ మెథడ్స్. ఇప్పుడు అన్ని లీడ్ బిల్డింగ్, గృహ బిల్డింగ్ కాన్సెప్ట్ వస్తున్నాయి. సో ఇక్కడ ఎక్కడైతే మనం ఎనర్జీ హెచ్విఎస్లో ఎక్కువ స్పెండ్ చేస్తున్నామో దాన్ని సేవ్ చేయడానికి ఎలాంటి పద్ధతులు మనం ఫాలో అవ్వాలి అనే దాని గురించి ఈ మాడ్యూల్లో నేర్చుకుందాం. అండర్స్టాండింగ్ ఇన్సులేషన్, టైప్స్ ఆఫ్ insulation and their applications, and calculation of optimum thickness of insulation using softwares such as Excel and other product manufacturing softwares. ఈ మాడ్యూల్లో దీని గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ we have understanding of chilled water and condenser water, hot water systems with SLDs. Then we have various piping methods, standards, fittings and valves, control valves used in piping systems. Understanding SLD of HVAC water systems and its importance. Then we have HVAC water system sizing and its fitting selection and importance of their fittings used in water systems. Then we have calculation of water system pressure losses, finding pump head requirement and motor kilowatt. ఇక్కడే ఇప్పుడు మనం చిల్డ్ వాటర్ చేసినప్పుడు చిల్డ్ వాటర్కి ఇన్సులేషన్ థిక్నెస్ ఎంత ఉండాలి, చిల్డ్ బ్రైన్ చేసినప్పుడు బ్రైన్స్కి ఇన్సులేషన్ థిక్నెస్ ఎలాంటి ఇన్సులేషన్ మెటీరియల్ వాడాలి, హాట్ వాటర్ సిస్టమ్స్ చేసినప్పుడు అక్కడ ఎలాంటి మెటీరియల్ ఇన్సులేషన్ మెటీరియల్ వాడాలి, ఫినిషింగ్ ఎట్లా ఉండాలి, ఇవి కూడా ఈ మాడ్యూల్లోనే మనం నేర్చుకుందాం. దెన్ వీ హ్యావ్ వేరియస్ హెచ్వాక్ డ్రాయింగ్ అండర్స్టాండింగ్ సచ్ యాజ్, ఇవన్నీ డ్రాయింగ్స్ మనం నార్మల్గా ప్రతి ప్రాజెక్ట్లోనూ తయారు చేసాయి, సచ్ యాజ్ ఎస్ఎల్డీస్, ఫ్లోర్ డక్ట్ లేఅవుట్స్, ఫ్లోర్ పైపింగ్ లేఅవుట్స్, టెర్రస్ లేఅవుట్స్, ప్లాంట్ రూమ్ లేఅవుట్స్, హెచ్ రూమ్ లేఅవుట్స్, కట్అవుట్స్, షాఫ్ట్ డీటెయిల్స్, వాల్వ్ ఓపెనింగ్స్, హెచ్వేసి, ఎలక్ట్రికల్ ప్యానెల్ డీటెయిల్స్, ఇవన్నీ మనం ఈ మాడ్యూల్లో నేర్చుకుందాం. దెన్ వీ హ్యావ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ pump head requirement and selection of pumps using software, manual methods and Excel sheets. Then we have VRV system detailed understanding of green building, lead and griha concepts related to HVAC and that HVAC role in building energy efficient facilities. Understanding fire protection in HVAC systems. ప్రిపరేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ క్వాంటిటీస్ ఫర్ కంప్లీట్ హెచ్వాక్ సిస్టమ్స్. ఇది ఒక ఇంజనీర్ కానీ డిప్లొమా హోల్డర్ కానీ ఒక సిస్టమ్ కంప్లీట్గా అర్థం చేసుకున్న తర్వాత యాజ్ అన్ ఇంజనీర్ హీ నీడ్స్ టు స్పెసిఫై వాట్ బిల్ ఆఫ్ క్వాంటిటీస్, ఎంత మెటీరియల్ మనం దేనికి కావాలి, ఇవన్నీ కూడా మనం ఈ మాడ్యూల్లో నేర్చుకుందాం.
Understanding types and functions of plate type heat exchangers in HVAC. Then we have costing of HVAC system components, understanding sales, design, planning, and project execution supervisors and engineers roles and responsibilities. ఈ మాడ్యూల్లో వీటి గురించి నేర్చుకున్నాం. ఇది ఎందుకంటే డిప్లొమా ఇంజనీర్స్ నార్మల్గా సూపర్వైజర్స్గా విత్ ఎక్స్పీరియన్స్ ఇంజనీర్స్ గాను, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేసిన విద్యార్థులు ఇంజనీర్స్ దాని తర్వాత మేనేజర్స్ గాను ఈ ఫీల్డ్లో రాణించడం అవుతుంది. సో వాళ్ళకి మనం ఈ మాడ్యూల్ చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు రియల్ వరల్డ్లో, దీని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సపోర్ట్ ఫ్రమ్ హెచ్వాక్ టు అదర్ సర్వీసెస్ సచ్ యాజ్ స్పేస్ రిక్వైర్మెంట్స్. అంటే మనం ఎంఈపీ చేసేటప్పుడు హెచ్వాక్ అనేది హెచ్విసి ఇంజనీర్స్ ద్వారా డీల్ చేయబడుతుంది. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ద్వారా, ప్లంబింగ్ మెకానికల్ ఇంజనీర్స్ ద్వారా, ఫైర్ ఫైటింగ్ మెకానికల్ ఆర్ సివిల్ ఇంజనీర్స్ ద్వారా డీల్ చేయబడుతుంది. ఇవన్నీ కలిపి మనం ఎంఈపీ సర్వీసెస్గా గుర్తించడం అనేది ఒక ఫెసిలిటీలో. అలాంటప్పుడు ఒక ఫెసిలిటీని నార్మల్గా డిజైన్ చేసేటప్పుడు ఒక హెచ్వాక్ ఇంజనీర్ మిగతా సర్వీసెస్కి అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, ప్లంబింగ్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, లేదా కంట్రోల్ డిపార్ట్మెంట్ దట్ ఈస్ ఐబిఎంఎస్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి అనేది మనం ఈ మాడ్యూల్లో నేర్చుకుందాం. నార్మల్గా స్పేస్ రిక్వైర్మెంట్స్, ఎలక్ట్రికల్ లోడ్ రిక్వైర్మెంట్స్, వాటర్ రిక్వైర్మెంట్స్, కట్అవుట్ డీటెయిల్స్, షాఫ్ట్ డీటెయిల్స్, ఎక్విప్మెంట్ వెయిట్ డీటెయిల్స్ అండ్ హెచ్వాక్ బిఎంఎస్ డీటెయిల్స్, బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనము ఈ మాడ్యూల్ అయిపోయేలోపు ఒక సైట్ విజిట్ని అరేంజ్ చేసి హెచ్విఏసి ఇన్స్టలేషన్ని డీటెయిల్గా దాని యొక్క కాంపోనెంట్స్ని మా విద్యార్థులకు దాని ఫంక్షన్స్తో చూయించి ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది. ఇది విద్యార్థులకు చాలా ఉపయోగకరమైనది. దాని తర్వాత ఒక మాడ్యూల్ వాళ్ళు ప్రాక్టికల్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఒక రెండు ఫెసిలిటీస్ డిజైన్ వాళ్ళ సొంతంగా హెచ్విఏసి పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడానికి, ఒక రెస్టారెంట్ ప్రాజెక్టు, ఒక ఆఫీస్ ప్రాజెక్ట్ విత్ అన్ ఏరియా 40 ఫీట్ బై 60 ఫీట్ రెస్టారెంట్ సింగిల్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్తో, అదేవిధంగా ఒక ఆఫీస్ ప్రాజెక్ట్ 60 ఫీట్ బై 60 ఫీట్ ఏరియా G+3 ఫ్లోర్ కన్స్ట్రక్షన్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మా ఇన్స్టిట్యూటు మంగళగిరి దగ్గరలో నిర్మింపబడి ఉన్నది. సొంత ఇన్స్టిట్యూట్. అన్ని ప్రజెంటేషన్స్ ముందు చెప్పిన విధంగా ప్రజెంటేషన్స్ ద్వారాను మరియు ఆన్లైన్ మనం ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాం ఆ విధంగాను, బోర్డు ద్వారాను, సాఫ్ట్వేర్ ద్వారాను మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. దయచేసి www.mepguru.in ఒకసారి విజిట్ చేసి మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే తెలుసుకోవచ్చు. మా కాంటాక్ట్ నంబర్స్ 7674003482, 8106752281, మెయిల్ mepgurus@gmail.com. మా దగ్గర ట్రైనింగ్ అయ్యే విద్యార్థులకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫెసిలిటీస్ థర్డ్ పార్టీస్ ద్వారా మేమే అందిస్తున్నాము. మంచి భోజనము, వసతి సౌకర్యాలు, 1-2 కిలోమీటర్ల ఇన్స్టిట్యూట్కి 1-2 కిలోమీటర్ల దూరంలో షేరింగ్ అకామిడేషన్ తోటి లేదా ఇండివిడ్యువల్ ఫెసిలిటీస్ తోటి మేము అందిస్తున్నాము. ఈ కోర్సుని 60 నుంచి 90 రోజులలో నేర్చుకొనుటకు వీలుగా మేము ప్రిపేర్ చేస్తున్నాము. దాని తరువాత మేము మీకు ఈ ఆల్ ఓవర్ ఇండియాలో హెచ్విఏసి ఫీల్డ్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, మీ సివి ప్రిపరేషను, ఆ వేకెన్సీస్ని మీరు అటెండ్ చేసి ట్రైనింగ్ అంటే ఇంటర్వ్యూస్ని అటెండ్ చేయడానికి అనుగుణంగా మాకప్ ఇంటర్వ్యూస్ మేము ఏర్పాటు చేస్తున్నాము. సో దీనికి డిప్లొమా ముందు చెప్పినట్లుగానే మరియు డిగ్రీ విద్యార్థులు బీటెక్ మెకానికల్, బీటెక్ ఎలక్ట్రికల్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ వీళ్ళందరూ, అదేవిధంగా డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, సివిల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విద్యార్థులు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.